ఈ అమ్మాయిలిద్దరూ మీ కూతుర్లని, ఈ అబ్బాయి మీ మేనల్లుడు అని చెప్పారు. ఈ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరూ తనని బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్పింది. మీ తాలూకా అని చెప్పేసరికి స్టేషన్కి తీసుకెళ్లకుండా నేరుగా ఇక్కడికే తీసుకొచ్చాను సార్. వీళ్ళు నిజంగానే మీ వాళ్ళేనా రఘురాం గారు? అవును ఎస్ఐ గారు, మీరు వెళ్ళచ్చు, నేను చూసుకుంటాను. అలాగే అండి. రామా, నాన్న, వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లడం ఏంటి? ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తామే. చెప్పు నాన్న, చెప్పు. నాన్న, వాళ్ళేం బలవంతంగా తీసుకెళ్ళలేదు నాన్న. మరి నేనే వాళ్ళిద్దరిని బ్రతిమలాడి తీసుకెళ్ళా. నీకంత కర్మేం పట్టిందే? వాళ్ళని బతిమలాడాల్సిన అవసరం ఏంటి? అంటే నా కాలేజ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య ఉంటే వెళ్ళి చూసొద్దామని వీళ్ళను తీసుకువెళ్ళాను నాన్న. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి మీ నాన్న ఉన్నాడు, మీ బాబాయ్ ఉన్నాడు, మీ మావయ్య ఉన్నాడు. ఇంట్లో మన వాళ్ళు ఇంతమంది ఉండగా ఆ దరిద్రులతో ఎందుకెళ్ళావే? అమ్మా, అలా అనకు. దగ్గర కావాలని రామ అనుకుంటుందేమో. అమ్మ మీద మమకారం చావకపోయి ఉంటే నువ్వు కూడా గీత దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు రామా. లేదు నాన్న, నేను ఆ ఆలోచనతో వాళ్ళ వెంట వెళ్ళలేదు. అనాలోచితంగా తొందరపడి వెళ్ళి తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. తప్పుకి శిక్ష వేస్తే న్యాయం చేసినట్టు రామా. తప్పుని క్షమించి వదిలేస్తే మరో తప్పుకి అవకాశం ఇచ్చినట్టు. అలాంటి అవకాశాలిచ్చే ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. ఇంకా క్షమించలేను. దీనికి శిక్ష అనుభవించాల్సిందే. ఏమండి, ఈ ఒక్కసారికి క్షమాపణతో వదిలేయండి బిడ్డని. అమ్మా, మన కుటుంబ విషయంలో పరాయి వాళ్ళు జోక్యం చేసుకుంటే పద్ధతిగా ఉండదని చెప్పు. ఆ పద్ధతి తెలియకే కదా తలదూరుస్తుంది. వింటున్నావుగా నా కొడుకు చెప్తుంది? ఇప్పటికైనా మా ఇంటి విషయాల్లో తలదూర్చకు. కావాలంటే ఉందిగా నీ చెల్లెలి కూతురు. ఆ చెల్లెలి కూతురికి వేలు పెట్టి చూపించి కాస్త పద్ధతి నేర్పించు.
మా పిల్లతో కలవద్దని. రామా, నాన్న నా మాట మీరి వాళ్లతో కలిసినందుకు, వాళ్లతో మాట్లాడినందుకు నువ్వు ఒక రోజు మొత్తం భోజనం ముట్టకూడదు. ఇదే నీకు శిక్ష. రామా, నిజం చెప్పి నువ్వు తప్పించుకునే అవకాశం ఉండి కూడా నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఇప్పటికే మీరు చేసిన పని వల్ల నాన్న మిమ్మల్ని పరే వాళ్ళలా చూస్తున్నారు. ఇంకా మీరు నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్లారన్న నిజం చెప్తే ఆ ద్వేషం మీపై మరింత పెద్దదవుతుంది. ఈ దూరం ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఈ తప్పుని నా మీద వేసుకున్నాను. ఇక నుండైనా శౌర్య సార్ కోసం ఈ రాయభారం నడపడం ఆపేయండి. నన్ను ఇలాగే ఉండనివ్వండి.